హాయ్ 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 అందరికీ. ఈరోజు మీకోసం వెరైటీ చట్నీ ఏంటనుకుంటున్నారా? క్యాబేజీ వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా క్యాబేజీను బాగా వేపుకోవాలి. అందులోని ధనియాలు జీలకర్ర కూడా వేసేసి వేపేసుకోవాలండి. ఇలా వేపేసుకొని ముందు మనం దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఏంటి ముందుగా అన్నీ వేసి చూపిస్తున్నాను అనుకున్నారా? వంకాయ కూడా వేపేసేయాలండి ఆయిల్లో. వంకాయని ఇలా వేపేసి పక్కన పెట్టుకొని, అలాగే క్యాబేజీని కూడా వేపేసి పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా వేపేసుకుందాం. ఎందుకంటే మా కర్రీస్ పాయింట్లో కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు ఇలా ఎక్కువ చూపిస్తున్నప్పుడు మీరు 2, 3 వేసుకోండి పచ్చిమిర్చి. మాకంటే ఎక్కువ పచ్చడి కాబట్టి మేము ఎక్కువ టమాటాలు ఎక్కువ పచ్చిమిరకాయలు వేస్తాము. కాబట్టి మీరు అన్నీ వేసుకోవద్దు. మనం ఇప్పుడు వేరుశనగపప్పు కంపల్సరీ టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి, వేరుశనగపప్పు, ఎండుమిర్చి మనం సపరేట్గా వేపుకుందాం. ఇవి కూడా కొంచెం ఆయిల్ వేసేసి వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ వేపేసినవన్నీ బాగా చల్లారిపోవాలి. అప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను. కానీ క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎన్ని వేపేసాం కదా, ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలి. ఇలా టమాటాలు కానీ ఏదైనా బాగా చల్లారిపోవాలండి. చూసారా? ఇలా చల్లారిపోయాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. ముందు మనం పల్లీలు పట్టేసుకుందాం. పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి వేపాం కదా, అది పట్టేసుకుందాం. తర్వాత టమాటా, ఆ తర్వాత ముందుగా వేపుకున్నామే అవి 1 by 1 మనం ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. వేసేటప్పుడు ఇందులో లాస్ట్లో ఉప్పు, చిన్నులపాయ వేసేసుకోవాలి. కలిపేటప్పుడు మట్టికి చింతపండు పులుసు పోయాలి. కలిపేటప్పుడు ఏ పచ్చడిలో అయినా అలాగే కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో కలిపేసేసుకుంటే పచ్చడి రెడీ. దీనికోసం మనం కొంచెం పోపు పెట్టుకుందాం రండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవి మనం ఆయిల్లో వేసేసి ఇందులోనే కొంచెం ఇంగ వేసుకుందాం, బాగుంటుంది. ఎప్పుడైనా పచ్చడిలో ఇంగ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చడి మనం మిక్సీకి వేసింది ఇందులో కలుపుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. మేము ఎలా చూపించినా మా స్టైల్లో చూపిస్తాం.